సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి
తీర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పని చేయనిమ్మో, నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే నెరుగనిపో. నీ హృదయ భారమునొసగి ప్రార్థించి పని చేయనిమ్మో. ఆగిపోక సాగిపోగో సుతునిగా పని చేయనిమ్మో. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మో. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పొలము నుండి కష్టించి పని చేయనిపో. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నసగో. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిపో. విత్తు మనసు కలకాలం మరి నాకు నసగో. క్షేమ క్షామ కాలమైనా నిన్ను కనపరచు బ్రతుకు నిమ్మయా. నశించే ఆత్మలన్ నీ దరి చేర్చు కృప నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా
దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన ప్రణాళికను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. అనుదినము ఆయన మనతో మాట్లాడుచుండగా ఆయన వాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశం బట్టి, అనుకూలతను బట్టి, ఆశను బట్టి, ఆసక్తిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, అందరం కలిసి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేని తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మరొకసారి ప్రభా నీ వాక్యాన్ని ప్రభా ధ్యానం చేస్తుండగా అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి, నూతన ధ్యానాంశమును బట్టి, నూతన ఉపదేశాన్ని బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ వైపు మేము తేరి చూస్తుండగా ఈనాటి కొరకైన నీ వర్తమానం మీరే మాకు వినిపించి మా జీవితాలకు అన్వయింపచేయమని మా రక్షకుడిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 11వ కీర్తనలోని 4వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు. మరి అంతకుముందు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటూ మరి దేవుడు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నిర్మించిన ఆ నిర్మాణ క్రమములో మరి పునాదిగా సౌలును వేయగా ఆ సౌలు పాడైపోగా దేవుడే తిరిగి నూతన పునాది వేయాలి, దేవుడు తప్ప ఏ నరమాత్రుడు కూడా తిరిగి దాన్ని సరి చేయలేడు అన్న వాస్తవాన్ని దావీదు జ్ఞాపం చేస్తూ మరి 4వ వచనానికి వచ్చేసరికి యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. పరిశుద్ధాలయము అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే అప్పటికి దేవాలయం నిర్మించబడలేదు, అసలు దావీదే సింహాసనాసీనుడు కాలేదు. కాబట్టి ఆనాటి ప్రజల దృక్పథంలో సింహాసనాసీనుడై ఉన్నాడు అనే ఆ భావన, ఆ పరిశుద్ధాలయంలో ఉన్నాడనే భావన భౌతిక సంబంధమైన స్థితిగతులకు అతీతమైన ఒక స్థితి. మీరు అనుకోవచ్చు, మరి అప్పటికి ప్రత్యక్ష గుడారము, నిబంధన మందసం ఉంది కదా అంటే ఆ ఫిలిస్తీన్లు ఆ సమూయేలు బాల్య వ్యవస్థలో ఆ ఏలీ కుమారుల యొక్క దౌష్ట్యాన్ని బట్టి ఫిలిస్తీన్లు మందస్సాన్ని ఎత్తుకొని పోయినప్పుడు ఆ మందస్సము ఆ ప్రత్యక్ష గుడారంలోంచి వెళ్ళిపోయింది. గుడారం ఒక చోట, మందస్సము ఒక చోట ఉండిపోయింది. సమూయేలు కూడా షిలోహులో తాను బాల్యములో గడిపినప్పటికీ దేవుని ప్రత్యక్షత తర్వాత దేవుడు అతన్ని ఒక యాజకునిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా నిర్ణయించిన తర్వాత తన సొంత ఊరైన రామాలోను, గిబియాలోను, వివిధ ప్రదేశాల్లో ఆ బేతేల్లోనూ బల్యర్పణ గావించాడు. కానీ షిలోహు రాలేదు. అలాగే మందసం ఎక్కడ ఉందో ఆ కిర్యత్యారీం అక్కడికి కూడా వెళ్ళలేదు. సో ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ వాజ్ మిస్సింగ్. ఇన్ అదర్ వర్డ్స్, ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ మిస్సింగ్. సో దావీదు యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అని చెప్పడానికి గల కారణము ఆ షిలోహు గురించి, లేకపోతే మందస్సము గురించి, ప్రత్యక్ష గుడారం గురించి, లేకపోతే అప్పటికి నిర్మితము కానీ ఆ దేవాలయం గురించి కాదు, కానీ దేవుని యొక్క మరి శ్రేష్టమైన, ఉన్నతమైన, శాశ్వతమైన స్థానము, ఆయన సింహాసనం ఆకాశమందు ఉన్నది అంట. ఆకాశమందు మనకు తెలిసిన రీతిగా మనకు కనిపించే ఆకాశము, రాకడ ప్రత్యక్షతలో మధ్యాకాశము, మరి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పబడ్డ ఆ పరమ ఆకాశం, ఆ దేవుడు నివసించే ఆ తీర్పు ప్రత్యక్షత కలిగిన ఆ దైవ సింహాసనం కలిగిన, నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కీర్తించబడే ఆ పరమ ఆకాశం, ఆ వాస్తవాన్ని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ నీతిమంతులు ఏం చేయగలరు పునాదులు పాడైపోగా, కానీ ఐ హ్యావ్ మై గాడ్ అబోవ్ ఆల్
అన్నిటికీ మించిన శక్తిమంతుడు, నా సృష్టికర్త, నాకు ఆధారం, నన్ను నియమించిన వాడు ఆయనే ఉన్నాడు. సో నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అంటారు కదండి కొత్త నిబంధనలో. సో నమ్మదగిన వాడు పిలిచాడు కాబట్టి ఆ పిలిచిన వాడు నా బాధ్యత స్వీకరిస్తాడు. ఐఎమ్ అండర్ హిస్ కస్టోడియన్షిప్, ఐఎమ్ అండర్ హిస్ కేర్ అండ్ కన్సర్న్. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన చెప్పు చేతుల కింద ఉన్నాను కాబట్టి నా భద్రత కానీ నా బాధ్యత కానీ ఆయనది. భౌతిక సంబంధమైన పునాదులు పాడైపోయాయి. ఆ పునాదుల మీద నిర్మించబడిన ఆ దేశం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నీతిమంతులు ఏమి చేయలేకపోవచ్చు. కానీ దేవదేవుడు, నన్ను ఎన్నుకున్న ఆ దేవుడు, సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు, సమస్తాన్ని నూతన పరిచే శక్తి, ఆసక్తి కలిగిన దేవుడు. సో ఆ వాస్తవాన్ని తాను తెలియచేస్తూ ఆయన చెప్తున్న మాట, నేను పారిపోను. ఎందుకంటే మొదటి భాగంలో ఏముంది, పక్షి వలె నీ కొండకు పారిపోమని తన అనుచరులు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ, నేను పారిపోను, నా దేవుడు, నన్ను నియమించిన నా దేవుడు, అందరికన్నా శక్తిమంతుడు, అత్యున్నతమైన సింహాసనాసీనుడు, ఆయన కాపరత్వంలో నేను ఉన్నాను కాబట్టి ఆయన కనుదృష్టి నుంచి నేను ఎక్కడికి పారిపోలేను. I will stay where I am, and my God is able to protect me and provide me where I am. ఈ సత్యాన్ని ఆనాటి మా భక్తులు మాత్రమే కాదు, ఈనాటి సేవకులు, విశ్వాసులు కూడా గ్రహించారు. We cannot run away. Even we cannot run away from the evil also. నేరస్తులు లేకపోతే మన మీద దండెత్తి వచ్చే వారి నుంచి మనం పారిపోలేము, కానీ మనం ఉన్న చోటనే మనల్ని కాపాడే శక్తిమంతుడు మన దేవుడు. మనం ఉన్న చోటనే. సో ఎక్కడికి పోగలం చెప్పండి? దేవుడు లేని చోట ఏదైనా ఉందా అక్కడి నుంచి పారిపోవడానికి? ఫలాని చోటే ఉన్నాడని చెప్పగలమా అక్కడికి వెళ్ళి అక్కడ దాక్కోవడానికి, శరణజొచ్చడానికి? సో హీఈస్ ఎవ్రీవేర్, ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు అస్, సపోర్ట్ అస్. సో ఆ వాస్తవాన్ని తెలియచేస్తూ, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. సో ఈ పై భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశం ముందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు. ఈ మాటలు అనగా కలిపి జ్ఞాపకం చేసుకుంటే, నా సమస్యను, నా కష్టాన్ని, నా బాధను, నా బలహీనతను నా దేవుడు చూస్తున్నాడు, ఆయన ఆకాశమందు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనే భావన కలుగుతుంది. కానీ ఆ భావన కాకుండా నరులారా అనే ఈ మాట గతంలో కూడా మనం ధ్యానం చేశాం. ఆ నరులారా అనే మాట యొక్క భావన ఏంటంటే, ఆ నరులు అనేవారు ద చిల్డ్రన్ ఆఫ్ మెన్, మనుష్యులు, మానవ సంతతి, మానవ జాతి, అనగా దేవుని సంతతికి భిన్నమైన వారు. ఈ మాట చెప్పడానికి ఇక్కడ కూడా ఒక ఆధారం కనబడుతుంది. ఒకసారి ఆ తర్వాత భాగంలో మనము చూసినట్లయితే 5వ వచనంలో, యెహోవా నీతిమంతులను పరిశీలించు. పైభాగం నుండి, ఆయన నరులను కన్నులారా చూచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. అనగా ఆయన సన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్, అనగా మానవ సంతతిని చూస్తున్నాడు. అనగా మానవ సంబంధమైన ఆలోచనలు, విధి విధానాలు, అనగా ఆదాము సంబంధమైన అవిధేయత లక్షణాలు గల వారిని చూస్తున్నాడు అనే మాట. నరులు అన్నప్పుడు నరుని సంతతి కేవలము రక్త మాంసాలు మాత్రమే కాదండి, ఆ లక్షణాలు కూడా పులికి పుచ్చుకొని జన్మించిన జాతి మనది. అందుకే ఆయన ద్వారా ఎలా జన్మించామో ఆయన బట్టి ఆయన పొందిన ఆ మరణాన్ని మనం కూడా పొందే ఆ దుర్భర స్థితిలో మన జీవితాలు కొనసాగుతున్నాయి. దట్ వాస్ ది సిచ్యుయేషన్ ఇఫ్ జీసస్ కుడ్ హావ్ నాట్ కమ్, ఆయన రాకపోయి ఉంటే. కాబట్టి నరులను కన్నులారా చూస్తున్నాడు అన్నప్పుడు ద చిల్డ్రన్ ఆఫ్ మెన్, హీ వాజ్ లుకింగ్ ఎట్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్ అండ్ దేర్ కాన్స్పిరసీ అగెయిన్స్ట్ గాడ్స్ రైచియస్. దేవుని నీతిమంతులకు భిన్నమైన రీతిగా
మానవ సంతతి చేయించిన కుట్రలను దేవుడు చూస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశోధించుచూ ఉన్నాడు అనే మాట వ్రాయబడింది. సో ఆయన ఆకాశమందున్నాడు, అబోవ్ ఆల్ ది పవర్స్, అండ్ హీఈస్ ద హెడ్, హీఈస్ ద పవర్, వెరెవర్ వెనెవర్ ఈజ్ రెడీ టు కమ్ టు మీ. ఆయన కునుకడు నిద్రపోడు. కొత్త నిబంధనలు కూడా హెబ్రీ పత్రికలో ఒకసారి మనం అది కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. ఓకే, 12 చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మంతకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు పరిశోధించున్నది అంటూ, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆ దేవునికి సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆయన దృష్టికి కనబడని సృష్టించబడింది ఇది కూడా ఆయనకు కనిపించకుండా మరుగు చేయబడలేదు, తను తాను దాచుకోలేదు. సో హీఈస్ లుకింగ్ ఎట్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్. అలాగే ఆయన కనుదృష్టి వారిని పరిశోధిస్తుంది. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన నేత్రముల గురించి రాయబడ్డ మాట. ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పొలమే హిమ్మంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు అనగా పరిశీలించుచున్నవి, అగ్ని చేత పరీక్షించబడుచున్నవి. సో ఆయన నేత్రముల చేత మనల్ని చూచినప్పుడట we cannot స్టాండ్. సో న్యాయస్థానాల దగ్గర ఒక దోషి నిలబడ్డప్పుడు ఆ దోషి తన నేరాన్ని ఒప్పుకొనక డిఫెండ్ చేసుకోవడానికి చేసే ఆ ప్రయత్నాల నడుమ మరి అతని నేరము నిర్ధారణ అవుతున్నప్పుడు ఆ జడ్జి ఆ నేరస్తుని వైపు తీక్షణంగా చూసినప్పుడు అని చూసినప్పుడు నేరస్తుడు కళ్ళు పెట్టి చూడలేడు, తలదించుకుంటాడు. ఎందుకంటే అది బహిర్గతమైంది కాబట్టి. దాచబడింది అన్న భావనతో ఉన్న ఆ నేరస్తుడు ఎప్పుడైతే అది బహిర్గతమైందో, ఇక తాను దాచలేడన్న భావన కలిగిందో తలదించుకుంటాడు న్యాయస్థానంలో, న్యాయాధికారి ఎదుట. సో ఆల్సో on the day of judgment, when he looks at us, ఆయన మనం పరిశీలించుచున్నాడు అనే పదం చాలా చక్కని పదం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లుకింగ్ ఎట్ అస్, మనం జస్ట్ అలా చూడడం కాదండి. ఆ చూడడంలోనే పైనుంచి కిందికి స్కానింగ్ అస్, హీ స్కాన్స్ అస్. మన లోపాలు, మన పాపాలు సమస్తము బహిర్గతం అవుతాయి. అప్పుడు తల ఎత్తుకోలేము, తల దించుకొని ఏమి చేయాలో తోచక ఆ నేరాలు ఒప్పుకోకపోయినా కానీ తీర్పు వచ్చేస్తుంది. సో అందుకే ఈ విత్ కాన్ఫిడెన్స్ నేను ఎక్కడికి పారిపోను, పక్షి వలె నీ కొండకు పారిపోమని చెప్తున్నారు. నేను వెళ్ళను. దుష్టుడు విల్లెక్కి పెట్టున్నాడు, బాణం వేయడం రెడీగా ఉన్నాడు, కానీ నేను ఎక్కడికి పారిపోను. నా దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి నన్ను చూస్తున్నాడు. ఆయన నన్ను మాత్రమే కాదు, నా పట్ల వ్యతిరేకత కలిగి నన్ను బాధించాలి, వేధించాలి, నా మీద బాణం వేయాలని ప్రయత్నం చేసిన వాడిని ఈజ్ వాచింగ్. ఇన్ హిస్ టైమ్ హీ విల్ స్టాప్ దెమ్. నా మీదకి ఈగ వాలకుండా కాపాడే దేవుడు నాకు దేవుడిగా ఉన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ confidence and faith that David had in the time of his trouble. And can we maintain the same faith on him? ఆ విశ్వాసాన్ని మనం కూడా ప్రకటించగలమా? ఒకసారి ఆలోచిద్దాం, ప్రార్థించిద్దాం.
కృపగల దేవా దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సువర్తమానాన్ని బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలోంచి మాకు వినిపించిన ఉపదేశం నిజంగా ఆశీర్వాదకరం, ఆనందకరం, ఆధ్యాత్మికం, ప్రోత్సాహకరం కనుక స్తుతులు చెల్లిస్తూ దావీదు అనుభవాల నుంచి మేము నేర్చుకున్న పాఠాలు మా జీవితాలకు అన్వయించుకుంటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును.